హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, తెలంగాణలో దసరా సెలవులు అయితే ఇచ్చేసారు పిల్లలకు. సో ఇద్దరు సుజలు మోహిని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. భరత్ ఆఫీస్ వర్క్ మీద 1 వీక్ అవుతుంది బెంగళూరుకి వెళ్ళేసి. సో అటు ఇటు కాకుండా ఇడ్లీ పిండి అయితే ఉంది ఇంట్లో. సో వాటితో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. ఆ ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా మీ ఫ్యామిలీకి చేసి పెట్టచ్చు. అటు ఇటు కాకుండా ఇడ్లీ పిండి ఉందనుకో కింద వేయలేము కదా. సో అప్పుడు మీరు ఇలా ట్రై చేసి పెట్టచ్చు. ఇది లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. సో కొద్దిగానే ఉంది బ్యాటరు. వైట్ కలిసిపోయింది, చాలా కొద్దిగానే ఉంది. దీంట్లోకి కొద్దిగా మైదా యాడ్ చేద్దాము. మరి ఎక్కువ కాదు, కొద్దిగా ఈ పిండికి ఇది సరిపోతుంది. సో నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసినట్లున్నాను. కొద్దిగా దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం. దీంట్లో మనం రాక్ సాల్ట్, అదే కల్లు ఉప్పును గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇదే వాడతాను నేను ఇంట్లో. బయట నుంచి ఉప్పు కింద పడేయకూడదు. మనం కావాలంటే కానీ ఇట్లానే ప్లెయిన్గా వేసుకోవచ్చు. సాల్ట్ ప్లస్ కొద్దిగా సోడా పొడి పొంగడానికి వేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. లేదు అంటే దాంట్లోకి చట్నీ చేసుకోవాల్సింది ఉంటుంది. సరే, ఇలా ఒకరం అట్లా ఉన్నప్పుడు అయితే కన్నా చట్నీ అంటే ఇలా అన్నీ చేసుకోలేము కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే దీంట్లో కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాము చిన్నగా. సో మనకు చట్నీతో అవసరం ఉండదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, తినేయచ్చు మనము అవి. ఇలా కొద్దిగా కలుపుకున్నాక కొద్దిగా ఇది లూజ్ ఉండకూడదు. మైదా పిండి ఏంటంటే కొద్దిగా నానేసరికి కొద్దిగా లూజ్ అయిపోతుంది అన్నమాట. అందుకే ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. నేను కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేశాను. చూసారు కదా, చాలా కొద్దిగా ఉందని పిండి అనుకుంటున్నారు, చాలా అవుతాయండి. ఇంత చిన్న పిండితోనే మనకు పునుగులు చాలా అవుతాయి. సో ఒకరికైతే నాతో పాటు బన్నీ కూడా ఉన్నాడు కదా, బన్నీ కానీ కూడా ఇష్టమే ఇలాంటివి. సో బన్నీ నాకు సరిపోతుంది. ఓకే, సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. చూడండి, అలానే చపాతీ పిండి లెక్క లేదు, అలానే దోశ బ్యాటర్ లెక్క లేదు, మీడియం సైజులో ఉంది, రెండింటి మధ్యలో ఉంది అన్నమాట. సో ఇలా కలుపుకున్నాక ముందే సోడా పొడి అయితే యాడ్ చేసుకోవద్దు, మనం వేసుకునేటప్పుడు సోడా పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందే వేసినాం అనుకో ముందే ఊబిపోతుంది అనమాట. సో తర్వాత మీరు వేసేటప్పుడు అంత ఫ్లఫీగా అనిపించదు. పునుగులు వేసేటప్పుడు ముందుగా వేసుకుంటే కానీ మంచిగా ఫ్లఫీగా ఉంటాయి. కంపల్సరీ ఇదైతే కానీ మనము 1 or 2 అవర్స్ అయితే నానబెట్టాలి. కొందరు వెంటనే వేసుకుంటుంటారు, అలా వేసుకోవడం వల్ల అవి అంత టేస్టీగా ఉండవు, కొద్దిగా గట్టిగా ఉంటాయి అన్నమాట. మనకు అలా గట్టిగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి, తిన్నా మనకు మంచిగా అనిపించాలి. బయట చేసిన అట్లా ఉంటాయి కదా, మినిమం 2-3 అవర్స్ మనం నానబెట్టుకున్నాం మనకు మంచిగా వస్తాయి అన్నమాట పునుగులు. సో ఇప్పుడు నేను ఇది నానబెట్టి నా ఇంట్లో పని అంతా చేసుకొని వచ్చేసరికి ఇది నానుతుంది. ఎలాగైనా నాకు 2-3 అవర్స్ ఈజీగా పడుతుంది. సో అప్పుడు మనము ఈ పునుగులు వేసేసుకున్నాము. సో దీన్ని కవర్ చేసేసి సైడ్ పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 3 అవర్స్ అయిందండి నేను పిండి కలిపి పెట్టుకొని. సో ఇప్పుడు మనము 2 చిన్న సైజు కాదు, ఒక మధ్య రకంవి ఆనియన్స్ తీసుకోండి, ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని. ఒకవేళ పెద్దవి ఉంటే కనుక ఒకటి సరిపోతుంది. ఒకవేళ మీరు పిండి ఎక్కువగా ఉంటే కనుక 2-3 వేసుకోండి పెద్దవి. నాది కొద్దిగానే కాబట్టి చిన్నగా ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను, సరిపోతుంది. సో సన్నగా తరుముకోవాలి.
సో ఇలాగ సన్నగా తరుముకోవాలి ఆనియన్స్. ఇప్పుడు మీ కారంకు తగ్గట్టుగా మిరపకాయలు తీసుకోండి, పచ్చిమిర్చి. నేనైతే 2 తీసుకున్నాను. నేను కలుపుకున్న పిండికి 2 సరిపోతాయి. సో వీటిని కూడా సన్నగా తరుముకోవాలి. సో ఇలాగ సన్నగా చేసుకుంటే కనుక మనకు కారంగా అనిపించదు, మధ్యలో తగిలినప్పుడు కూడా మనం తినేటప్పుడు వస్తే. సో ఇలాగ సో ఇవన్నీ మనం కలుపుకునే లోపల ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నూనె పెట్టుకొని వేడి మనం కలుపుకుంటానికి ఈ నూనె అనేది మనకు వేడి అయిపోతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ పిండిలో కలిపేసుకున్నాము. ఉప్పు ముందుగానే వేసుకున్నాం కదా, సో అవసరం లేదు. ఒకవేళ తక్కువ అనుకుంటే కనుక మళ్ళీ యాడ్ చేసుకోండి. కొద్దిగా సోడా పొడి, వంట సోడా అంటారు కదా అది. సో ఇప్పుడు ఇవన్నీ మంచి కలిసేటట్లు కలుపుకోవాలి. సో చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనకు. అప్పుడే పునుగులు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా సాఫ్ట్గా స్పాంజ్గా ఉంటాయండి. మీకు ఇది మార్నింగ్ కలుపుకోవడము కొద్దిగా టైం టేకింగ్ అనుకుంటే కదా మీరు వెంటనే 5 మినిట్స్లో చేసుకుంటే రాత్రే కలిపి పెట్టుకోవచ్చు. మనము ఈ పిండిలో మైదా పిండి అనేది ఇడ్లీ పిండిలో. సో ఉదయం అర్లీ మార్నింగ్ మనం ఎప్పుడు చేసుకోవాలనుకున్నా అప్పుడు వెంటనే తీసుకొని వెంటనే మనము ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి. సో నైట్ నానబెట్టుకుంటే ఇంకా స్పాంజీగా మంచిగా ఉంటాయి. అంతే కదా, ఏదైనా పిండి నానే కొద్దీ మంచిగా రుచిగా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, ఆయిల్లో వేసేసుకున్నాము. సో ఇప్పుడు మనము వేడిగా ఉన్న ఆయిల్లో చిన్నగా వేసుకోవాలండి. సో చూడండి, మనం వేయంగానే ఎలాగ పొంగుతున్నాయో. సో ఇలాగ మనకు పొంగినాయంటే కనుక టేస్ట్ బాగుంటాయి అన్నమాట. పైన క్రంచీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటాయండి. సో ఇలాగా బాండి నిండా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ ఇట్లా తిప్పుకోవాలండి. మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే నాయిస్ వచ్చేస్తుంది. బట్ నా వాయిస్ వినపస్తుందో లేదో తెలియదు. సో మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. చూడండి, కలర్ మంచిగా వచ్చాయి. ఇంకా తీసేసుకున్నాము. సో ఇలాగ మనము ఒకవేళ నైటే మనము నానబెట్టుకున్నాము అనుకో, ఒక 5 మినిట్స్లో మనకు బోండా రెడీ అవుతాయండి. సారీ, బోండాలు కాదు, పునుగులు. అలవాట్లో పొరపాటు, క్షమించండి. సో అన్నీ తీసేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము, మంచిగా ఉంటుంది. సో చూడండి, వేడి పునుగులు రెడీ అయినాయి. సో మనం ముందే బ్యాటర్ కలిపి పెట్టుకుంటే కన్నా 5 మినిట్స్లో ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి. మన ఇళ్ళల్లో ఇడ్లీ పిండి ఇద్దరికి అటు ఇటు కాకోకుండా ఫ్యామిలీకి ఇద్దరికి ఒకరికి అయ్యేటట్లు ఉన్నప్పుడు కూడా మనము ఇలాగ ట్రై చేయొచ్చు. మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి. లంచ్ కాదు,
పునుగులు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాము.